హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ కుకింగ్ బ్లాగ్. ఇవి నేను యూట్యూబ్లో లాంగ్ వీడియోస్ పెట్టి చాలా రోజులైంది. అలానే కుకింగ్ వీడియోస్ పెట్టి కూడా చాలా రోజులు అయిపోయింది. ఎప్పుడు కూడా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. ఈరోజు నా స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి చికెన్ని నిమ్మకాయ వేసుకొని బాగా అయితే వాష్ చేసుకోవాలి. అలా అయితేనే నీచు వాసన రాకుండా ఉంటుంది. ఈ మిశ్రమం వచ్చేసి 2 స్పూన్స్ కారము, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, అలానే సరిపడినంత సాల్ట్, ఒక నిమ్మకాయ చెక్క అయితే పిండుకోండి. గరం మసాలా కూడా 1 స్పూన్ అయితే వేసుకోండి. అలా అయితేనే కొంచెం మసాలా ఫ్లేవర్ బాగా ఉంటుంది. అందులోనే ఒక 5-6 పచ్చిమిర్చి, నేను చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాను, అందుకే 5-6 వేసాను పచ్చిమిర్చి. అందులోనే సరిపడినంత కొత్తిమీర, సరిపడినంత పుదీనా అయితే వేసుకోవాలి. కొంచెం ఒక 2 స్పూన్స్ పెరుగు కూడా వేసుకోండి. నేను వీడియో తీయలేదు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే ఒక 2 ఆనియన్స్ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి. మనం ఆనియన్స్ ఫ్రై చేసుకుంటాం కదా, ఆ ఆయిల్ కూడా ఒక 2 స్పూన్స్ అయితే వేసుకొని హ్యాండ్తోని మనం బాగా అయితే కలుపుకోవాలి. మనం గరిటతో కలుపుకున్నా సరే ప్రతి పీస్కి అంటుకునేలా అయితే కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని అలా కూడా ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత నెక్స్ట్ బిర్యానీ ప్రాసెస్కి వచ్చేసి బాస్మతి బియ్యాన్ని ఒక పావు గంట ముందే నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. ఒక పక్క బాస్మతి రైస్కి ఎసరు పెట్టిన తర్వాత ఇంకో పక్క చికెన్ అయితే ఒక 80% వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ బిర్యానీ ప్రాసెస్ వచ్చేసి మనం 1 గ్లాస్ రైస్ వేసుకున్నాం కదా, 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని అందులోనే హోల్ గరం మసాలా, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, షాజీరా కంపల్సరీగా వేసుకోవాలి. 1 స్పూన్ అయితే వేసుకోండి షాజీరా, మరీ ఎక్కువ వేసుకోకండి. ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ ఎక్కువ స్పైసీగా అయిపోద్దని నేను వేసుకోలేదు. దీన్ని అయితే బాగా ఎక్కువ మరిగిపోవాలి. మనకి మరిగిపోయిన వాటిలోనే మనం నానబెట్టిన బాస్మతి రైస్ అయితే వేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, మనకి రైస్ అంతా కూడా ఒక 80% కుక్ అయిపోయినంత వరకు ఉంచుకోవాలి. ఇది బాగా కుక్ అయిపోయిన తర్వాత మనకి చికెన్ కూడా మ్యాక్సిమం కుక్ అయిపోయింది. ఒక 5 మినిట్స్ దమ్ పెడితే సరిపోతుంది. ఆ కుక్ అయిపోయిన చికెన్లోనైతే ఈ రైస్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ ఒక లేయర్ అంతా రైస్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో లేయర్ అంతా కూడా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ రైస్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ వచ్చేసి కొత్తిమీర, పుదీనా అయితే వేసుకోవాలి. మనకి ఇలా మధ్య మధ్యలో ఒక సైడ్ కొత్తిమీర, ఒక సైడ్ పుదీనా, ఒక సైడ్ ఆనియన్స్ వేసుకుంటే మనకి బాగా ఫ్లేవర్ అయితే బాగా వస్తుంది. మొత్తం ఇంకా బ్యాలెన్స్ అన్నీ వేసిన తర్వాత పైన కొంచెం గరం మసాలా వేసుకొని, ఇది వచ్చేసి కుంకుమ పువ్వు పాలు కలిపింది. ఒక 1/2 అవర్ పాటు పాలులోని ఒక 10 రెబ్బల్లాగా కుంకుమ పువ్వు వేసుకుంటే ఆ టేస్ట్ మాత్రం నిజంగా హోటల్ స్టైల్లో లాగే వచ్చింది. ఇంకా మనం లో ఫ్లేమ్లోనే 15 మినిట్స్ పాటు దమ్ అయితే పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఎందుకంటే మనం వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంచలేదు కదా. ఇక్కడ 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూశాను. తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకొక 10 మినిట్స్ ఇంకా కలపకుండా సరే అలా ఉంచేయండి. ఉంచేసిన తర్వాత అందులో నావరంతా కూడా ఇంకా బాగా బిర్యానీకి పడుతుంది. ఫైనల్గా చూసారా, బిర్యానీ అంతా కూడా చాలా ఫ్లఫీగా మెతుకు అంతా కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. మన కుంకుమ పువ్వు వేయడం వల్ల గల ఫ్లేవర్ కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.